ఓకే. నా పేరు రవి అండి. నేను భద్రాచలం నుండి వచ్చాను. మీమాంసాయిజం ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. గతంలో నేను రీబూట్ అనే ఒక ప్రోగ్రామ్ని డాక్టర్ శివకుమార్ గారి దగ్గర తీసుకున్నాను. ఆయన ఒక డైట్ ఇవ్వటం జరిగింది, డైట్ షీటు. నేను ఒక 3 నెలలు 2.5 నెలలు ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా పాటించానండి. నేను డయాబెటిక్స్ తోటి బాధపడేవాడిని. పూర్తి డయాబెటిక్ 220 ఉండేది. 220 ఉండేది. డయాబెటిక్ తోటి బాధపడేవాడిని. అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే బాగా నిస్సత్తుగా ఉండేది. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉండేవాడిని. అక్కడ టీచింగ్కి వెళ్ళిన దగ్గర టీచింగ్ చేయలేక వెనక్కి తిరిగి వచ్చాను. కానీ తర్వాత మీమాంసాయిజం రీబూట్ ప్రోగ్రామ్కి డాక్టర్ శివకుమార్ గారి దగ్గర అటెండ్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన డైట్ షీట్ని తూచా తప్పకుండా ఎవరి మీద ఆధారపడకుండా 2.5 months నేను ఫాలో అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను డయాబెటిక్ ఫ్రీ అండి. డయాబెటిక్ నుండి బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఇప్పుడు ట్యాబ్లెట్స్ కానీ ఏది కానీ ట్యాబ్లెట్స్ అన్నీ బంద్ చేశానండి. ట్యాబ్లెట్స్ అన్నీ బంద్ చేశాను. తర్వాత మిగతా కొన్ని ట్యాబ్లెట్ కార్డియాకి సంబంధించి కొన్ని వాడుతున్నాను. అవి కూడా త్వరలో బంద్ చేస్తాను. ఫ్రీ అయిపోయాను డయాబెటిక్ నుండి. అయితే ఇప్పుడు మీరు ఎవరన్నా డయాబెటిక్ తోటి బాధపడుతూ ఉంటే డాక్టర్ శివకుమార్ గారి ఈ డైట్ షీట్ కానీ రీబూట్ ప్రోగ్రామ్ కానీ అటెండ్ అయితే మీకు సింపుల్ సొల్యూషన్, ఒకటే కాదు, లైఫ్ స్టైల్స్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తగ్గే అవకాశం ఉందో, తగ్గిపోతాయి కంప్లీట్గా. ఇది మాత్రం పక్కా 100% చెప్పగలను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మీ 2 daysలో ఏం నేర్చుకున్నారు? ఈ 2 daysలో మనం మనకు స్ట్రెస్ ఎందుకు వస్తుంది లైఫ్లో, ఈ మీమాంసాయిజం ప్రోగ్రామ్ వల్ల లైఫ్లో స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఒకరికి మనకు ఇంట్లో కుటుంబాల్లో కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి నేను ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకు మేజర్గా ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం, ఒకరి అభిప్రాయాలు ఇంకోళ్ళ మీద రుద్దటం, పక్క వాళ్ళతోటి కంపారిజన్ చేసుకోవటం, తర్వాత పాస్ట్లో బతకటం, ఇవన్నీ కూడా ఒక రకంగా మనిషిని చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. ఒకవేళ ఎవరికైనా అవకాశం ఉంటే ఈ మీమాంసాయిజం అనే ప్రోగ్రాం ఫాలో అయితే కేవలం ఫుడ్ ద్వారా మన థాట్ ప్రాసెస్ తర్వాత అన్నీ మారిపోయే అవకాశం ఉందండి. నేను ఎందుకంటే బేసికల్గా టీచర్ని, తర్వాత చాలా కాలం టీచింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం ఉన్నప్పుడు ఎక్కడైనా చెప్పడానికి కూడా ఈ విషయంలో బాధపడి నా వ్యాధి డిసీజ్ నుండి బయటకు వచ్చాను. డిసీజ్ అనకూడదు, డయాబెటిక్ని ఇప్పుడే అసలు ట్యాబ్లెట్ అనేది వేసుకోవట్లేదు. నాకు చాలా దీనికి సంబంధించి ఏమైనా వివరాలు కావాలన్నా నేను అందించగలను. ఓకే, థ్యాంక్ యూ. దీంట్లో ఈ ప్రోగ్రాంలో చేయగలిగింది ఏంటి అంటే ఉదయం పూట బేర్ ఫుట్ వాకింగ్ అండి. పాదరక్ష లేకుండా వాకింగ్ చేయాలి 40 నిమిషాలు. ఓకేనా? అది సిమెంట్ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ అయి ఉండకూడదు. గడ్డి మీద కానీ ఇసుక మీద కానీ, తర్వాత రోడ్డు పైన మన మెటల్ రోడ్డు పైన మన గ్రావెల్ రోడ్డు పైన కానీ, పార్కులో కానీ ఎక్కడైనా వాకింగ్ చేయాలి. తర్వాత తినే తిండి గుమ్మడికాయ రసం అని, తర్వాత క్యారెట్ జ్యూస్ అని, ఇవన్నీ డైట్ షీట్ ఇస్తారు. ఆ డైట్ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ మేజర్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, డయాబెటిక్ అనేది అది లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. స్ట్రెస్ వల్ల వస్తుంది. మ్యాక్సిమం ఫుడ్ వల్ల మనం తొలగించుకోవచ్చు, మన థాట్ ప్రాసెస్ మార్చుకోవచ్చు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే.